ఒక పక్కన అమెరికా దగ్గర నుంచి గ్యాస్ కొనడం ద్వారా దానికి ఒక బిస్కెట్ వేసాం. అట్ ద సేమ్ టైం రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు ఆపమన్నటువంటి 500% వేస్తాం, 1000% వేస్తాం అంటే ఆల్రెడీ రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు మన మీద 50% సుంకాలు వేసినా సరే తగ్గలేదు మోడీ సర్కార్. కేవలం కొన్ని సోషల్ మీడియా నేను ఇంతకుముందే చెప్పాను, రిలయన్సోడు లేకపోతే కనుక నయారా వీళ్ళు ఆపుకుంటారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రైవేట్ సంస్థలు వాళ్ళ వ్యాపారాలకు అక్కడ బ్లాక్ చేస్తారు అమెరికా, యూరోప్ దేశాల్లో. దాంతో వాళ్ళు సర్వనాశనం అవుతారు. కాబట్టి వాళ్ళు అమెరికా మాటలు విని ఆదేశాలు విని ఆపుతారు, వాళ్ళు విదేశాలకు అమ్మరు. బట్ భారతదేశానికి సంబంధించినటువంటి మన కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లేకపోతే హెచ్పీనా, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళైతే కొంట మానరు, భారతదేశంలో అమ్మేది అదే. అందుకనే ఇంకా మనం పెట్రోల్ డీజిల్ కంట్రోల్లోనూ అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు తాజాగా చూస్తే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే రెండవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం రికార్డు సృష్టించింది. $2.9 బిలియన్ వర్త్ చేసే క్రూడ్ ఆయిల్ అక్టోబర్ నెలలో కొన్నాం మనం. ఇది అమెరికా శాంక్షన్స్ కూడా పట్టించుకోకుండా $2.9 బిలియన్ విలువ చేసే క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఒక్క అక్టోబర్ నెలలో కొంది. దాన్ని బట్టి మోడీ అస్సలు పట్టించుకోవట్లేదు ట్రంప్ని అన్నది తేలిపోతుంది.